చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఇంత కష్టపడుతున్న దానికైనా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఓకే, పిలిస్తే ఏంది అంటున్నాడుతున్నా ఇటు అన్నావు అనుకో. ఓకే, ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే చేయలేదండి, ఎందుకంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకనే వాటి వల్ల వీడియోస్ చేయడానికి అవ్వలేదు. సో ఇకప్పటి నుంచి అయితే మిమ్మల్ని ఎవ్రీడే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాము. మాకు తోచినంతలో మేము చేయగలిగిన బెస్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తామండి. సో ఎవ్వరూ మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని నేనైతే కోరుకుంటున్నాను. అయితే అప్డేట్లు వస్తూనే ఉంటాయి, అంటే మనం పొలం వేసాం కదా, సో వాటి గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఎవరు మిస్ అవ్వకండి. ఓకే, సో చూడండి, ఇదైతే మన పొలం అండి, 2.5 ఎకర్ ఇది. ఇది మేమను మా ఆంటీ ఇద్దరం కలిసి వేసుకుంటున్నాము. సో ఇది కూడా ఇదంతా అన్నయ్య మాకు హెల్ప్ చేశాడండి. అన్నయ్య నెంబర్ మీకు భయం ఇస్తాం కానీ కలవదు నెంబరు. ఇంకా మేమైతే బాగా అలసిపోయామండి. హ్యాపీ ఎదురు తిరిగమ్మ, అలసిపోయావా లేదా నువ్వు? ఆ అమ్మాయి అయితే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో అయితే చూస్తే అర్థమైపోతుంది మమ్మల్ని, మా అవతారాలని. ఎందుకంటే మొన్న మొక్కలు నాటామండి, సో ఆ వీడియో ఎందుకంటే తీయలేకపోయాము. సో ఇప్పుడు మందు కొట్టేస్తున్నాము, 2 days అవుతుంది నాటి కూడా. సో అది కొంచెం క్లిప్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తాను. సో ఈ వీడియో అంటే మగపిల్లలు ఎవరు లేరు కదండి, మేమే చేసుకోవాలి. అందుకనే సో కొంచెం వేరే అన్నం తీసుకొచ్చి, ఆ అన్న మాకు తెలిసిన అన్నేనండి, పాపం ఎక్కడ వేయడు ఇలాగా, కాకపోతే ఏంటంటే మా కోసం ఈ ముందు వేస్తాలేమ్మా అని చెప్పాడు. సో అందుకనే అన్న మేము ముగ్గురం కలిసేసి ఈరోజు ముందు ఎలా చల్లుతున్నాం, మా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తామే. సో ఖచ్చితంగా మా కష్టాన్ని చూసి ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, చివరి వరకు వీడియో చూడండి. హాయ్ అండి, చూసారా పొద్దున్నే మంచులో చేలల్లో వ్యూ చాలా చాలా బాగుందండి. నేనైతే మిస్ అయిపోయాను. అక్క అయితే వీడియో తీసిందండి. ఉదయాన్నే పొలం దగ్గరికి వెళ్ళి, అంటే నారు వచ్చిందండి, ఆ నారుని అనేది సపరేట్ చేసి, అంటే అవతల చేను ఉందండి. సో అందుకని అంత పెద్ద మూటలు మోసుకెళ్ళారు కాబట్టి సపరేట్ చేసి కొంచెం కొంచెంగా కట్టి అదరికి అవతలకి మోసుకెళ్ళాలండి. సో అందుకని చెప్పేసి అమ్మను ఆంటీ సపరేట్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా పొలాల్లోకి వెళ్ళి ఉంటే తెలుస్తుంది మీకు. సో చూసారా, చాలా బాగుంది. అలాగే లాస్ట్ ఇయర్ మీరు ఆల్రెడీ చూసారండి, మనము ఒక పొలం వేసాము, అది కూడా లాస్ట్ టైం వేయడం వలన, అంటే అందరికంటే లాస్ట్లో వేయడం వలన పొలం అనేది మంచిగా రాలేదు. అంటే ఆదాయం అనేది ఎక్కువ రాలేదు, అలాగని నష్టపోలేదు, నార్మల్గా అయితే మనం ఉన్నాము. సో ఈ ఇయర్ అయితే అందరికంటే ఫస్ట్ వేయడం అనేది జరుగుతుందండి. సో మీరందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలని కోరుకుంటున్నామండి. అమ్మ ఆంటీ అయితే చాలా కష్టపడిపోతున్నారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతే, మనం ఇట్లా చూస్తూ ఉంటాము, అంతే కామన్. అందరైతే పొలానికి వచ్చేసారండి. మన ఆడవాళ్ళు ఎక్కడున్నా తెలిసిందే కదా, చక్కగా మీటింగ్ చెప్పుకుంటా కూర్చోవడం అలవాటు. సో అందరైతే ఆ నారేత మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారండి. సో స్టార్టింగ్ డే కదండి, మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మంచిగా జరగాలని చెప్పేసి ప్రేయర్ చేసుకోవడం అనేది ఎవరికైనా అలవాటు కదండి. సో మంచిగా అంతా జరగాలని చెప్పేసి ప్రేయర్ చేసి మొక్కలు అనేది నాటుతారండి. అంటే ప్రేయర్కి వెళ్ళే వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటారు, గుడికి వెళ్ళే వాళ్ళు కొబ్బరికాయ అలా కొడతారండి. అలా ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. సో మనమైతే ప్రేయర్ చేసి మొక్కలు అనేది స్టార్ట్ చేశారు. కీర్తక్కయ్య గారు మొక్కలు అనేది నాటుతున్నారు, 5 మొక్కలు నాటిందంట.
నాకు తెలీదు, అంటే నేను మిస్ అయ్యాను ఆ రోజు, కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి స్వీట్ అనేది ఇస్తే మంచిగా ఉంటుంది అనే ఇదితో మనం పంట వేసుకుంటున్నాం కాబట్టి మంచిగా ఉండాలని చెప్పేసి అందరికీ స్వీట్లు అయితే అమ్మ పనిచేస్తుంది. నిజం చెప్తున్నానండి, ఆ రోజు తెలిసింది మాకు. ఎలా ఉందంటే మందులోకి నీళ్లు తీసుకువెళ్ళాలి కదా, అసలు మా పని అయితే అయిపోయిందండి. ఒక గంటన్నర 2 గంటలు టైం తీసుకుందంటే 2 చేలకి ఇద్దరిది చిన్న చిన్న పొలానికి పెద్ద పొలానికి రెండింటికి వేయాలి కదా, కొంచెం టైం పట్టింది. సో ఈ కాలువలో నుంచి మేము బొంగలతో మోసుకొని అక్కడికి వెళ్తామండి. నిజంగా చుక్కలే కనిపించాయి. అంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ పని చేయడానికి ఎండలో వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా అనిపించింది. బట్ బాగానే ఉంది. కాలువ కాడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేసి అక్కడ పెడుతూ ఉంటే అన్న మందు కొట్టారండి. అది నేను తీసుకొని వస్తాను, ముందు కూడా తేవాలిగా. ఆ. 8 నీళ్ళు పోసాము, పోతున్నాం. ఆ బండ్ల కటింగ్ అయితే పోయి అటు పోయి హ్యాపీ కటింగ్ అండి రేపో బండిలో ఉందంట చూడు. బ్యాగ్లో అవునన్న, కొంచెం వాన పడితే బాగుంటది. పారితే నీళ్ళు పెట్టకూడదు, తర్వాత ఉండాయి మళ్ళీ మనకి మరి బుర్రలో తెచ్చిన బండ్లు కాదు. అవి డాన్సింగ్ మమ్మల్ని మా ఆంటీ పర్యవేక్షణలో జరిగినాయి. ఇది పాలు లాగా వచ్చేసింది దెబ్బకి. 600 ml ఏమో ముందు ఎకరానికి వచ్చి 300 ml లెక్క పెట్టండి. ఇది మేము కొడతా దేవుడా, తొందరగా వాళ్ళు గన్ను బాగా ఆడాలి. మనం ఎట్లా కానీ ఎంత వెయిట్ అది ఒక కప్పేనా? కప్పే. అది 300 ml పెట్టింది బుడ్డి. అదేలే, ఇప్పుడు 600 ml పోసండి, సగం పైన పోసాం. ఇంకో బుడ్డి పోసామంటే అయిపోయింది మనకి. సరిపోలా? పొంగల్ అయితే 2 పడతాయి, బొగ్గిట్లు అయితే 2.5 పడతాయి. ఏంటి దాని అదే వస్తుంది. మరి మేమేం చేస్తున్నావా అనుకుంటున్నాం.
వస్తున్నాను ఆడ పెట్టుమే. ఒకటి చెప్పులా అవి నేను తీసుకుంటా, వస్తాలే. వద్దు నేను వస్తా. పొలంలో మెత్తగానే ఉందిలే, గట్లనే ముళ్ళేమన్నా ఉంటాయని భయం. కాలు పుండు పడిపోయింది. ఇదే కాదు, ఆ పొలం కూడా మందేనండి. నీళ్ళు తేవాలిగా. తేవాలి, బొంగలకి బకెట్ ఆడ పెట్టేసి వస్తా. ఒక బొంగ మంచుకోనప్పుడు సగం ఉన్నాయి వాటర్ దాంట్లో. మరి అందుకే ఈ బకెట్లో పోయాను. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, మీ తల్ల గుచ్చుకోవట్లేదని చెప్పి ముళ్ళు ఉంటాయేమో. ఇవన్నీ అదే అదే చెట్టు ముళ్ళు. చూడండి సోమరిపోతు హ్యాపీ ఎలా కూర్చుందో. 2 బొంగలు మోసింది, అక్కడ నుంచి పని అయిపోయిందంట అని చెప్పేసి సైలెంట్గా అలా కూర్చుంది. ఇంకా ఉంది చాలా చేను వేయాల్సింది, కానీ అమ్మాయి పని అయితే అయిపోయిందంట. ఇంకా మేమైతే బాగా అలసిపోయామండి. హ్యాపీ ఎదురు తిరిగమ్మ, అలసిపోయావా లేదా నువ్వు? ఆ అమ్మాయి అయితే ఇదిగో చిన్న చిన్న ముంతలు తీసుకొని ఇట్లాంటి వాటితో తీసుకొస్తుందండి. నాకేమో ఇంత పెద్ద బొంగలు ఇచ్చింది. సో దాన్ని నేను తీసుకొని ఇక ఇదంతా చేను వల్ల అక్కడండి చెట్లు కనిపిస్తున్నాయి కదా, దాని దగ్గర వాగుంది, అక్కడ నుంచి ముంచుకొని మనం వాటర్ని తీసుకొని రావాలి. ఫైనల్గా అయితే అయిపోయింది. ఎలాగో బాగా ఎండగా ఉందండి. డైలీ చేసే వాళ్ళు అయితే చాలా కష్టం అండి, నాకు అర్థమైపోతుంది. అంటే డైలీ చేస్తే అలవాటు అయిపోయిద్దేమో, కానీ ఒక్కొక్కసారి వస్తే ఇట్లాగే ఉంటుంది మా పని. మేమైతే చూడండి ఎలా అయిందో. లాస్ట్ టైం అయితే లేట్గా వేసామండి కొంచెం, అప్పుడు పర్లేదు. అప్పుడు నేను అంతగా లేను కదా, ఈ పనిలో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి నాకు ఇంత కష్టం అనిపించలేదు. సో ఇప్పుడైతే ముందు నుంచి ఉన్నాను కాబట్టి ప్రతి దాంట్లో ఇక అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో మొక్కలు అయితే ఇది ఇలా ఉన్నాయండి. ఇంకొక 4 డేస్కి అయితే మంచిగా వస్తాయి ఈ మొక్కలన్నీ. సో మీరందరూ బ్లెస్ చేయండి మంచిగా ఈసారి మాకు పంట చేతికి రావాలని. మాకే కదండి, అందరికీ, అందరూ వేసిన ప్రతి ఒక్క రైతుకి మంచిగా వాళ్ళు పెట్టిన దానికి ఖర్చు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏం నష్టం పోకుండా బాగా ఉండేటట్లు అందరూ బ్లెస్ చేయండి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతేనండి. సో మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో అలాగే కొంచెం ఎంకరేజ్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. 2 ఆడపిల్లలు ఇంత కష్టపడుతున్న దానికైనా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఓకే, మేము చేను దగ్గర నుంచి వచ్చేస్తున్నామండి. ఇక్కడ మాకు చెరువు కట్ట మీద చింతకాయ చెట్లు అనేవి ఉండేవి.
అప్పుడు చూసారు కదా ఒక వీడియోలో చెట్లేనండి. నాకు చింతకాయ చెట్టు అనేది ఎక్కడ కనిపించినా అదొక ఎమోషన్ అండి. నాకైనా మీకు కూడా అలాగే అనిపిస్తుందా లేదో కామెంట్లో చెప్పండి. సో నేను ఎక్కడ చింతకాయ చెట్టు కనిపించినా ఖచ్చితంగా ఆపి చింతకాయలు అయితే కోసుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు కారంతో తింటే ఉంటుంది ఆ టేస్టే సూపర్ అండి. సో మీరు కూడా అలా ఎప్పుడైనా తిన్నారా లేదో చెప్పండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్. గుచ్చుకుందా పొలం నుంచి వచ్చేటప్పుడు చింతకాయలు